ఇది వచ్చేసి ఓకే టాస్కీలో ఇంకొక కెమికల్ గురించి మనం తెలుసుకున్నట్లయితే D7. ఈ D7 అనేది స్టీల్ పాలిష్ అండి. D7 అంటే ఏంటి? స్టీల్ పాలిష్. ఓకేనా? దీని యొక్క రంగు ఏంటంటే వైట్ కలర్లో ఉంటుందండి. మిల్క్ టైప్లో ఉంటుంది. ఐ మీన్ మన దానికి ఏమంటారు, ఫెవికల్ ఎలా ఉంటుందో, ఏ ద్రవ రూపంలో కలిగి ఉంటుందో ఆ ద్రవ రూపంలోనే ఈ D7 అనేది కలిగి ఉంటుంది. ఓకేనా? అందులో D7 లాగే సేమ్ R4 కూడా ఉంటుందండి. చెప్పాను ముందు వీడియోస్లో. వైట్ కలర్లో ఉంటుంది, సేమ్ మిల్క్ టైప్లో ఉంటుంది. D7కి R4కి తేడా ఏంటంటే D7 అనేది కొంచెం చిక్కగా ఉంటుంది, R4 అనేది కొంచెం పలచగా ఉంటుంది. రెండు ఒకేలా ఉంటాయి, బట్ R4 కొంచెం పలచగా ఉంటుంది మీరు వాటర్ టైప్లో. బట్ ఈ D7 అనేది ఎలా ఉంటుందంటే కొంచెం ఎక్కువగా చెక్కగా ఉంటుంది. ఓకేనా? సో D7 అనేది దాని యొక్క రూపం, కలర్, గుణం కూడా చెప్పేసాం. సో నెక్స్ట్ వచ్చేసి ఈ D7 ఎక్కడ ఉపయోగిస్తారు అంటే, మరి ముందు వీడియోలో ఎంట్రన్స్లోనే చెప్పాను. స్టీల్ పాలిష్ అంటే మన దగ్గర, మన ఆఫీస్ రూమ్లో, మన పరిశ్రమలో ఉన్నటువంటి స్టీల్కి సంబంధించిన ఐటమ్స్ పాలిష్ చేయడం కోసం దీన్ని ఉపయోగిస్తారు. అంటే కిచెన్లో కానీ టేబుల్స్ అండ్ సర్వీస్, ఫుడ్ సర్వీస్ ఏరియాస్ అండ్ లిఫ్ట్స్, స్టీల్ రాడ్స్, స్టేర్ కేస్ సైడ్ హ్యాండిల్స్ స్టీల్కి సంబంధించినటువంటి. సో ఇలాంటివన్నీ కూడా స్టీల్ ఐటమ్స్ సంబంధించినవన్నీ కూడా పాలిష్ చేయడం, అంటే స్టీల్ని షైనింగ్ చేయడం కోసం ఈ D7 అనేది ఉపయోగిస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి దీని యొక్క డైల్యూషన్ వచ్చేసి నో డైల్యూషన్ అండి, రెడీ టు యూస్. అది ఎలా యూజ్ చేయాలని చెప్తాను. బట్ దీనికి ఎటువంటి డైల్యూషన్ ఉండదు. R4 కూడా డైల్యూషన్ ఉండదు, D7 కూడా డైల్యూషన్ ఉండదు. దీనికి ఎటువంటి డైల్యూషన్ ఉండదు, రెడీ టు యూజ్. ఓకేనా? ఎలా యూజ్ చేయాలి ఈ D7 అనేది? ఎలా యూజ్ చేయాలి? స్ప్రే గన్లో వేసేస్తాం, ఇట్లా ఐటమ్ మీద స్ప్రే చేస్తామంటే అవ్వదండి. అంటే మనం ఆ D7 కెమికల్ అనేది డైరెక్ట్గా ఆ స్టీల్ ఐటెంపై యూజ్ చేసినట్టు స్టీల్ అనేది మరకలు వచ్చేస్తుంది. అంటే డైరెక్ట్ అనేది యూజ్ చేయకూడదు, స్టీల్ ఆ ఐటమ్ అనేది పాడైపోతుంది. ఓకేనా? ఈ D7 అనేది డైరెక్ట్ అప్లై చేయకూడదు. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ D7 స్టీల్ పాలిష్ చేయాలనుకుంటే ఆ స్ప్రే గన్లో ఉన్నటువంటి D7 కెమికల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ షేక్ చేయాలి. షేక్ చేస్తేనే ఆ D7 అనే కెమికల్ బాగా మిక్స్ అవుతుంది. ఓకేనా? మిక్స్ అయ్యాక ఏం చేయాలంటే, మన దగ్గర ఉన్నటువంటి వైట్ లేకపోతే ఎల్లో స్పాంజెస్ అయితే ఉంటాయో, ఏవైతే స్పాంజెస్ ఉంటాయో ఆ స్పాంజ్పై మనం స్ప్రే చేయాలి. ఐటెంపై డైరెక్ట్ అనేది అప్లై చేయకూడదు. ఆ స్పాంజ్పై స్ప్రే చేశాక స్టీల్పై అప్లై చేయాలి. అంటే ఆ స్టీల్ అనేది ఏ ఆకారంలో ఉంటుందో ఆ ఆకారంలో మాత్రమే మనం బఫ్ చేయాలి. ఎగ్జాంపుల్, స్టీల్ అనేది రౌండ్ షేప్లో ఉంది. సో రౌండ్ ఎలా అయితే ఉందో అలానే మనం దానికి ఏమన్నా స్పాంజ్తో మనం అప్లై చేయాలి. తర్వాత ఏం చేయాలంటే క్లాత్ తెచ్చి, ఐ మీన్ మైక్రోఫైబర్ క్లాత్తో ఏం చేయాలంటే సేమ్ బఫింగ్ చేయాలి. బఫింగ్ చేస్తే షైనింగ్ అనేది వస్తుంది. ఓకేనా? ఆఫ్టర్ యూజింగ్ తర్వాత ఆ క్లాత్ అనేది మళ్ళీ వాష్ చేసుకొని మళ్ళీ క్లాత్ అనేది మంచిగా చేసుకొని ఇంకో క్లాత్ అని యూజ్ చేసుకోవాలి, ఎక్కువగా పాడవకుండా. ఓకేనా? స్టీల్ పాలిష్ చేసేటప్పుడు క్లాత్ అనేది చాలా చక్కగా ఉండాలండి. స్పాంజ్తో బఫ్ చేసాకే తర్వాత క్లాత్తో బఫ్ చేయాలి. తర్వాత షైనింగ్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఇదండి ఈ టాస్కీ కెమికల్. అంటే మనకి ఎక్కువగా యూజ్ అయ్యేది కావాల్సింది మ్యాక్సిమం అన్ని వీడియోస్లో సపరేట్గా అందజేయడం జరిగింది. సో ఈ వీడియోస్ అన్నీ కూడా నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ఈ D7 కోసం ఎటువంటి సందేశాలు ఉన్నా, అలాగే మీ నుండి ఎటువంటి తెలిసిన కానీ ఇన్ఫర్మేషన్ ఉన్నా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. దాన్ని రెస్పాండ్ అయ్యి నేను నోట్ చేసుకుంటాను. ఓకేనా? సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.